ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x గ్రేటర్ దాన్ 0, ఫైండ్ dy బై dx. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x. ఇలాగ ఎప్పుడైతే ఉందో రెండు వైపులా కూడా లాగ్ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, log y ఈజ్ ఈక్వల్ టు log x పవర్ x అవుతుంది, విచ్ ఎంప్లాయిస్ దట్ log y ఈజ్ ఈక్వల్ టు x log x. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేయాలి. log yకి d బై dx, అలాగే x log xకి d బై dx ఫైండ్ చేయాలి. log yకి ఏమిటవుతుంది డెరివేటివ్ 1/y ఇంటూ log y డెరివేటివ్ 1/y ఇంటూ ఆ yకి dy బై dx. ఎందుకంటే log x కాదు, log x అయితే 1/x వస్తుంది, log y ఉంది కాబట్టి దాన్ని x అనుకుని మళ్ళీ డెరివేటివ్ ఫైండ్ చేయాలి ఆ రకంగా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూద్దాం. ఇది రెండింటి తాలూకా ప్రోడక్ట్, రెండు ఫంక్షన్స్ x ఒకటి log x ఒకటి. సో uv ప్రోడక్ట్ అప్లై చేయాలి. u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే d బై dx ఆఫ్ log x ప్లస్ v అంటే log x ఇంటూ d బై dx ఆఫ్ x. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ d బై dx ఆఫ్ log x ఇస్ 1/x ప్లస్ log x ఇంటూ d బై dx ఆఫ్ x ఇస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ log x. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/yని రైట్కి తీసుకొద్దాం. అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 1 ప్లస్ log x. దేర్ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు y అంటే ఏమిటి, x పవర్ x ఇంటూ 1 ప్లస్ log. ఈ రకంగా చేయాలి. ఎప్పుడు కూడా పవర్లో అలా ఇలా ఈ మోడల్లో ఇస్తే ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x అనగానే దానికి డెరివేటివ్ ఎంత అంటే x పవర్ x ఇంటూ 1 ప్లస్ log x అన్నది రిజల్ట్ బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా అప్లై చేస్తాం. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇస్తే కనుక అప్పుడు డెరివేటివ్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ t, y ఈజ్ ఈక్వల్ టు a sin క్యూబ్ t, ఫైండ్ dy బై dx. x ఈజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ t, దీనికి డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ రెండు సెపరేట్గా చేసి అప్పుడు చేయాలి. అప్పుడు dy బై dx వచ్చేస్తుంది. ఇది dx బై dt విత్ రెస్పెక్ట్ టు t చేయాలి, ఎందుకంటే రైట్ సైడ్ చూసుకుంటాం t ఉంది కదా. అలాగే సెకండ్ దానికి విత్ రెస్పెక్ట్ టు t dy బై dt. ఫస్ట్ దాంట్లో dx బై dt, సెకండ్ దాంట్లో dy బై dt. అలా చేయాలి. dx బై dt చేయాలి. dx బై dt d బై dt ఆఫ్ a cos క్యూబ్ t. ఇందులో కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీస్తాం. a ఇంటూ 3 ఇంటూ కాస్ క్యూబ్ t, దాన్ని x పవర్ n అనుకుని దానికి మళ్ళీ దానికి x అనుకున్నాం కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ ఫైండ్ చేయాలి విత్ రెస్పెక్ట్. సో 3a కాస్ స్క్వేర్ t ఇంటూ x పవర్ n అంటే కాస్ t హోల్ పవర్ 3 అని రాశాను. సో కాబట్టి అప్పుడు 3 కాస్ స్క్వేర్ t అవుతుంది. n ఇంటూ x పవర్ n మైనస్ అని కదా, అప్పుడు మనం డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఆ కాస్ టీని x అనుకున్నాం కాబట్టి దానికి డెరివేటివ్ మైనస్, దట్ ఈజ్ కూడా మైనస్ 3a కాస్ స్క్వేర్ t సైన్ t. ఇప్పుడు y ఈజ్ కూడా a sin క్యూబ్ t. ఇలాగే సేమ్ మీద ఎలా చేస్తాం అలాగే d బై dt ఆఫ్ a sin క్యూబ్ t. ఇప్పుడు sin t హోల్ పవర్ 3 అని రాద్దాం. ఇప్పుడు ఏమవుతుంది అంత x పవర్ n, మళ్ళీ ఇక్కడ కూడా అంతే 3 ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే 3 ఇంటూ sin t హోల్ పవర్ 3 మైనస్ 1 అంటే sin స్క్వేర్ t, 3 sin స్క్వేర్ t d బై dt ఆఫ్ మళ్ళీ x అని సైన్ అనుకున్నాం కాబట్టి sin t, ఆ sin t d బై dt ఆఫ్ sin t డెరివేటివ్ కాస్. సో 3a sin స్క్వేర్ t కాస్. ఇప్పుడు ఈ రెండో వచ్చే dx బై dt వచ్చింది, dy బై dt వచ్చింది. ఇప్పుడు dy బై dx కావాలి అంటే ఇలా రాయొచ్చు కదా, dy బై dt బై dx బై dt. దట్ ఈజ్ ఈక్వల్ టు 3a sin స్క్వేర్ t కాస్ t బై మైనస్ 3a కాస్ స్క్వేర్ t sin. అన్నీ క్యాన్సిల్ అయిపోతే మైనస్ sin t బై కాస్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan t. ఏమీ లేదు, ఫస్ట్ x వాల్యూకి డెరివేటివ్ కట్టాం, dx బై dt ఫైండ్ చేస్తాం. అలాగే yకి dy బై dt ఫైండ్ చేస్తాం. చేసి dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dt బై dx బై dt అని రాస్తాం. సో రాస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3x మైనస్ 4x క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు x. అంతే, ఈ 3x మైనస్ 4x క్యూబ్ని x అనుకోవడం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా, లేకపోతే అలాగైనా చేయొచ్చు, ఎందుకంటే సైన్ తీటా పెడితే 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా అవుతుంది. అప్పుడు సైన్ 3 తీటా ఫార్ములా అయిపోతుంది. ఈ రకంగా ఇది కూడా చాలా ఈజీ, ఇలా కూడా చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ సైన్ తీటా బై, సింప్లైజ్ దట్ తీటా ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్. నౌ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. ఇందులో సైన్ తీటా వేసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3 తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 తీటా అవుతుంది. సైన్ ఇన్వర్స్ సైన్ పవర్లో +1 కదా ఉంది, సో అప్పుడు 3 తీటా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు
3 సైన్ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేయడమే, తీటా అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో y ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ తీటా సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో y ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. ఇలా వచ్చింది కదా, ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడు డెరివేటివ్ కట్టలేదు కదా. సో కాబట్టి ఇక్కడి నుంచే డెరివేటివ్ కట్టడం స్టార్ట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 కాన్స్టెంట్ కదా, 3 బై డి డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఉంది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 3 ఇంటూ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ రకంగా చేయాలి. చాలా సింపుల్. ముందర ఇది ఫార్ములా ఉందన్నమాట, అందుకని మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అని వేసేసుకొని డైరెక్ట్ ఫార్ములా వేసేయచ్చు. సైన్ 3 థీటా వేసేస్తే మనకి సింప్లిఫై చేస్తే 3 థీటా వస్తుంది, అంటే 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్. అప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 మైనస్ ఎక్స్. ఈ రకంగా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అందుకని ఎక్స్ ప్లస్లో థీటా పెట్టు, సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది కూడా అంతే. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 2x/1 + x. లెట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x. ఇప్పుడు మనకి 2 tan θ/1 + tan స్క్వేర్ θ అంటే tan 2θ ఫార్ములా ఉంది, అందుకని x ఈజ్ ఈక్వల్ tan θ పెడదాం. విచ్ ఇంప్లైజ్ దట్ θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ/1 + tan స్క్వేర్ θ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2θ. సారీ, tan 2θ కదా, sin 2θ. సారీ, చిన్న పొరపాటు. ఇక్కడ 2 tan θ/1 + tan స్క్వేర్ θ ఈజ్ sin 2θ. సో ఇలా ఈ రకంగా వస్తుంది, అంటే సైన్ ఇన్వర్స్ sin 2θ దట్ ఈజ్ ఈక్వల్ టు 2θ. అంటే y ఈజ్ ఈక్వల్ టు θ అంటే ఏమిటి, tan ఇన్వర్స్ x. y ఈజ్ ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ x. ఇప్పుడు డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ xకి ఫార్ములా ఉంది డెరివేటివ్ 1/1 + x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1/1 + x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2/1 + x స్క్వేర్. ఈ రకంగా చేయాలి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏం లేదు, x ఈజ్ ఈక్వల్ టు tan θ పెట్టుకుంటే 2 tan θ/1 + tan స్క్వేర్ θ ఈజ్ sin 2θ. సో కాబట్టి అది వేసేసుకోవచ్చు. అంటే సైన్ ఇన్వర్స్ sin 2θ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2θ. θ అంటే tan ఇన్వర్స్ x. అప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఈ రకంగా ఉండే లెక్కల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ముందర θ వాల్యూ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి θలో సబ్స్టిట్యూట్ చేసుకోవడం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఫార్ములాకి వచ్చేస్తుంది. అప్పుడు డిఫరెన్షియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ y. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ y. ఈగో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మోడల్ అన్నమాట. దీనికి కూడా ఇప్పుడు డెరివేటివ్ లాగ్ అప్లై చేసుకోవాలి బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే log y ఈజ్ ఈక్వల్ టు log x పవర్ y. ఇట్స్ ఇంప్లైజ్ దట్ log y ఈజ్ ఈక్వల్ టు y log x. ఏం లేదండి, ఆ పవర్లో ఉన్నది ముందరకు వస్తుంది, మిగతా దానికి కింద ఎక్స్కి లాగ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ log y ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ y log x. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా log y డెరివేటివ్ 1/y dy బై dx. రైట్ సైడ్ చూద్దాం. y ఒక టర్మ్ ఉంది, log x ఒక టర్మ్, మళ్ళీ uv అప్లై చేస్తాం. y ఇంటూ వైని u అనుకుందాం, log x ని v అనుకుందాం. y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1/x ప్లస్ v అంటే log x ఇంటూ yకి డెరివేటివ్ dy బై dx. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/y dy బై dx మైనస్ ఇది కూడా లెఫ్ట్కి పట్టుకెళ్ళి log x dy బై dx ఈజ్ ఈక్వల్ టు y బై x. ఇప్పుడు రెండిట్లో కూడా dy బై dx కామన్ థింగ్. 1/y మైనస్ log x ఈజ్ ఈక్వల్ టు y బై x. dy బై dx ఇంటూ ఎల్సిఎం తీస్తే 1 మైనస్ y log x బై y ఈజ్ ఈక్వల్ టు y బై x. విచ్ ఇంప్లైజ్ దట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై x ఇంటూ 1 మైనస్ y log x. ఈ రకంగా చేయాలి. చాలా సింపుల్. ముందర లాగ్ అప్లై చేసుకోవడం, ఇలాగ ఎప్పుడైతే పవర్లో ఉందో లాగ్ అప్లై చేసుకోవడం. ఎందుకంటే ఎక్స్ వై టర్మ్స్లో కానీ లేదా ఎక్స్ టర్మ్స్లో కానీ పవర్స్ అలాగ అంటే కాన్స్టెంట్స్ అలా కాకుండా ఇలాగ వేరియబుల్స్ ఉంటే కనుక అప్పుడు లాగ్ అప్లై చేసుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా సింపుల్. ఇంకా ఇది అయిపోయాక దీనికి డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఇది యూవీ ఫామ్లో ఉంది, రెండు ఫంక్షన్స్. సో కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ అది అప్లై చేసుకోవాలి, ఫార్ములా అప్లై చేసుకుంటే సరే. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x + 3/4x + 5 దెన్ ఫైండ్ dy బై dx. y ఈజ్ ఈక్వల్ 2x + 3/4x + 5. ఇది ఎలా ఉంది, u/v ఫామ్లో ఉంది. సో
dy by dx is equal to d by dx of 2x plus 3 by 4x plus 5. u by v ఫార్ములా ఏమిటి? v స్క్వేర్ అంటే డినామినేటర్లో v స్క్వేర్ అంటే 4x plus 5 హోల్ స్క్వేర్. v ఇంటూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ముందర రాసి న్యూమరేటర్కి డెరివేటివ్ ఫైండ్ చేయాలి. మైనస్ న్యూమరేటర్ ఇంటూ dy by dx ఆఫ్ డినామినేటర్, కింద డినామినేటర్ హోల్ స్క్వేర్. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. 4x plus 5 v కదా ముందర 4x plus 5 ఇంటూ dy by dx ఆఫ్ న్యూమరేటర్ 2x plus 3 మైనస్ న్యూమరేటర్ ఇంటూ అంటే 2x plus 3 ఇంటూ dy by dx ఆఫ్ డినామినేటర్ అంటే 4x plus 5. 4x plus 5 ఇంటూ dy by dx ఆఫ్ 2x plus 3. 3 అలాగే కాన్స్టెంట్ అంటే దాని తాలూకా డెరివేటివ్ 0. 2x తాలూకా డెరివేటివ్ 2 ఇంటూ dy by dx ఆఫ్ x 1 అంటే 2 మైనస్ 2x plus 3 ఇంటూ dy by dx ఆఫ్ 4x plus 5 అంటే 4 అంతే కదా, బై 4x plus 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 8x plus 10 మైనస్ 8x మైనస్ 12 బై 4x plus 5 హోల్ స్క్వేర్. ప్లస్ 8x మైనస్ 8x క్యాన్సిల్ అయిపోయి మైనస్ 2 బై 4x plus 5 హోల్ స్క్వేర్. ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ షార్ట్, చాలా ఎక్కువ ఉండడం వల్ల 3 పార్ట్స్ కింద సెండ్ చేస్తాను. లాస్ట్ క్లాస్లో ఒక పార్ట్ సెండ్ చేశాను, ఇవాళ 2 వీడియోస్ కింద సెండ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.